తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. పార్టీని గెలిపించడానికి ఎంతోమంది అంటే వేలాది మంది కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. వాళ్ళు ఆశపడ్డారు తమకు కూడా పదవులు వస్తాయని. అది ఇంకా అంత పెండింగ్‌లోనే పోతుంది. అయితే ఇప్పుడు పండగ లాంటి వాతావరణం కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్‌లో కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో నామినేటెడ్ పోస్టుల కోసం పార్టీ కోసం కష్టపడి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ జాబితాను వారం రోజుల లోపు పంపమని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆ కసరత్తు స్టార్ట్ అయిపోయింది. అంటే మొత్తం ఒక 50 పోస్టులు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడానికి ఫస్ట్ ఫేజ్లో నిర్ణయం జరిగింది అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఈ మొత్తం కార్పొరేషన్ల చైర్మన్లు, కమిటీల మెంబర్లు, డైరెక్టర్లు, ఈ పోస్టులన్నీ కీలక పదవులు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ కీలక పదవులు కోసం చాలామంది ఆశపడుతున్నారు. ఒక్కో పోస్ట్ కోసం పోటీ పడే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులటువంటి సంఖ్య 2,500 నుండి 3,000 ఉంటుంది. పీసీసీ అధ్యక్షులు ఇన్ఛార్జి మన తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు కూడా, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు మరి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఇప్పటికే కొంతమంది లిస్టు కూడా పీసీసీ అధ్యక్షునికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2-3 రోజుల్లో కూడా తప్పకుండా వాళ్ళకు లిస్టు తెప్పించుకుంటున్నారు. పార్టీలో అసమ్మతి అంటూ ఏం లేదు. చిన్న చిన్న ఘర్షణలు అనేవి పార్టీలో పెద్ద సముద్రం లాంటిది మా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కష్టపడ్డ వ్యక్తికి మాత్రం ఖచ్చితంగా అవకాశం అంటూ ఉంటుంది. స్థానికంగా కొందరికి చైర్మన్లు రావచ్చు, కొందరికి వైస్ చైర్మన్లు రావచ్చు, కమిషన్ మెంబర్లు రావచ్చు, డైరెక్టర్లు రావచ్చు. గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కూడా పిఎస్సిఎస్ చైర్మన్స్ కానీ వైస్ చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ అంటే దాదాపు 8-9 మందికి మండల స్థాయిలో పిఎస్సిఎస్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ అంటారు. అందులో మండల స్థాయిలో కూడా 10 మందికి వస్తాయి. జిల్లా స్థాయిలో డైరెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో కూడా డైరెక్టర్లు, ఈ విధంగా వస్తాయి. మామూలుగా ఎవరైతే పార్టీకి కష్టపడ్డారో నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి అన్నీ తెలిసి ఉంటాయి మా పార్టీలో. కాబట్టి కొందరు రాష్ట్ర స్థాయిలను ఆశించే వాళ్ళు ఉంటారు, కొందరు జిల్లా స్థాయిని ఆశించే వాళ్ళు ఉంటారు, కొందరు మండల స్థాయి లెవెల్లో కూడా ఆశించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ప్రతి పార్టీలో చిన్న చిన్న వర్గాలు అనేవి ఉంటాయి. అది కామన్. అది దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కష్టపడ్డ వ్యక్తికి తప్పకుండా పదవి వస్తుందని మాత్రం మేము నమ్ముతున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద సముద్రం లాంటిది. కాబట్టి ఇవన్నీ పదవులు తీసుకున్నాక కూడా ప్రతి కార్యకర్త నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆల్రెడీ 2023 ఎన్నికలు అయినాయి, మళ్ళీ 2028-29లో మళ్ళీ ఎన్నికలు అవుతాయి. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పాలన చేస్తుంది. అది 100% నిజం. ఇక చాలామంది కొంతమంది అదర్ పార్టీలు ఏదేదో మాట్లాడుతుంటారు, కామన్ అవన్నీ. అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళ సంయుక్తంగా పార్టీ బలోపేతమైంది. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా కూడా మా పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కూడా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. అందరికీ సముచిత స్థానం మాత్రం కల్పిస్తారు పార్టీ. 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు సమావేశాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. మరి ఆ నిర్ణయం ముఖ్యమంత్రి కానీ పీసీసీ అధ్యక్షులు కానీ మీనాక్షి నటరాజన్ కానీ సమన్వయంతో ఒక నిర్ణయం తీసుకొని ఆశావాదులకు అందరికీ కూడా పదవులు వస్తాయని చెప్పి కూడా మేము ఆశిస్తాం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే ఎలాంటి సిఫార్సులతో సంబంధం లేకుండా పార్టీ కోసం నిజంగా కష్టపడిన కార్యకర్తలకు పదవులు ఇవ్వడానికి వాళ్లకు 60% కోటా కేటాయించామని పార్టీ చెప్తుంది. అయితే నిజంగానే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళ 60% మంది అంటే 100లో 60 మందికి ఈ నామినేటెడ్ పదవులు దక్కుతాయా? మనం చూసుకున్నట్లయితే ప్రాంతీయ సమీకరణలు ఉన్నాయి, కుల సమీకరణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నినాదం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? మళ్ళా జిల్లాల్లో చూసుకున్నట్లయితే వర్గపోరు కూడా చాలా కీలకంగా ఉంది. ఎవరి వర్గానికి వాళ్ళు ఇప్పించుకోవడం అనేది మనం చూసాం. ఖమ్మం జిల్లాలో ఎంపీ రేణుకా చౌదరి కామెంట్ చేశారు, తన మనుషులకు పదవులు దక్కలేదు, తన ఫాలోవర్స్కి పదవులు దక్కలేదు అని. అంటే ఎంత ఇదిగా ఉంటుంది వర్గపోరు అనేది అనడానికి అది ఒక ఎగ్జాంపుల్గా మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్ళుగా దాదాపుగా 2.5 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ఆశావహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఎవరు
సక్సెస్ అవుతారు, ఎంతమందికి నామినేటెడ్ పదవులు దక్కుతాయి, మళ్ళీ ఇది ఒక రచ్చగా మారుతుందా లేకపోతే ఇంకా పార్టీ బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుందా అన్న చర్చ గాంధీ భవన్లో జరుగుతుంది.